కళ. అమ్మో, ఈ తింగర్ది ఇలాగే చేసినా చేస్తుంది. అసలు వెళ్ళి పడుకుందో లేదో చూద్దాం. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది రాత్రి? ఈ టైంలో లేచావేంటి? మేఘన లాక్ చేసిన రూమ్ కి వెళ్తుందేమో అని రూమ్ లాక్ చేయడానికి వెళ్తే అసలు రూమ్ లో మేఘనే లేదు. లాక్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళిందేమో. పద చూద్దాం. ఎవరు కంగారు పడకండి, ఏం కాదు. లేదు, వాచ్మన్ చెప్పింది నిజమే ఉంటుంది. నిజంగా ఈ రూమ్ లో దయ్యం ఉన్నట్టుంది. అనవసరంగా డోర్ ఓపెన్ చేశాను. మేఘన, ఏం కాదు, నువ్వు కంగారు పడకు. సౌండ్ ఆగిపోయింది. ముందు ఈ రూమ్ లో ఏముందో చూద్దాం. ఇంత హర్రర్ ఎఫెక్ట్ చూసాక కూడా ఇక్కడ ఏముందో చూడడం అవసరమా? అవసరమే. వచ్చేసాం కదా, ఇంకా చూసే వెళ్తున్నాం. వెతకండి. మేడం, 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 సార్, సార్, మేడం, కిరణ్, మేడం, మేడం. మరి మనం వచ్చినప్పటి నుంచి రూమ్ డోర్స్ పడడం, అరుపులు ఏడుపులు విన్నాం కదా. అదంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళని భయపెట్టడానికి ఎవరో చేసిన ప్లాన్. ప్లాన్ ప్లాన్ నేను మహల్లోకి వచ్చినప్పుడే ప్రతి రూమ్ లో ఎవ్వరికీ కనిపించకుండా చిన్న చిన్న స్పీకర్స్ పెట్టుండడం నేను చూశాను. అలాగే డోర్స్ ని రోప్స్ తో ఫంక్షన్ చేస్తున్నారు. ఇదంతా అందరిలాగే మనల్ని భయపెట్టి ఇక్కడి నుంచి పంపించడానికి చేస్తున్న పనులు. సో మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు. కేదార్, పద. ఇంత అబ్జర్వ్ చేసిందంటే చేడి మామూలుది కాదు. మహేష్, ఏమైంది మేడం? ఆ శబ్దాలేంటి? ఏం కాలేదు మహేష్. అవును, గుమస్తా గారు ఎక్కడున్నారు? ఆయన రూమ్ లో లేరేంటి? ఆయన బయటికి వెళ్ళారు మేడం. అప్పుడప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్తారో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు మేడం. సరే, నువ్వు వెళ్ళు. సరే మేడం.
అసలు అమ్మ ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి దాత్రి? సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. మీరు పంపించిన ఫోటో మీనన్ గ్యాంగ్లో ఒకరిది. మనీ లాండరింగ్ కేసులో మనం వాడిని అరెస్ట్ చేశాం. ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే మన అనుమానం నిజమైంది సార్. ఈ హత్య వెనుక జనాల మనసులో ఉన్న భయం వెనుక ఉన్నది ఆ మీనని సార్. మధ్యాహ్నం ఊరంతా తిరిగి చూసాం సార్. అంతా నార్మల్ గా ఉంది. మీనన్ ఇంత పెద్ద ప్లాన్ వేసి ఇక్కడ ఏం చేయబోతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు సార్. ఇష్యూ ఏదో పెద్దదే అయి ఉంటుంది కేడి. లేకపోతే మీనన్ ఎంత పెద్ద స్టెప్ తీసుకునేవాడే కాదు.